రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క తీన్మార్ మల్లన్నను ప్రతి ఒక్కరు కూడా గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ గురించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగినది. కొద్దిగా ఆలస్యం అవుతున్నా మీరు ఏమనుకోకుండా ఈ ఎన్నికల్లో తప్పకుండా ఏదైతే కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైతుందో ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ యువకులు అదేవిధంగా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క తీన్మార్ మండలకు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తప్పకుండా మరి 5 నెలలే మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి 5 నెలలు అయింది. మరి 5 నెలల్లో ఆర్టీసీకి ఇచ్చినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చలేకపోవడానికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అది వాస్తవంగా మనము కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు మరి అప్పు చేసిన సందర్భంగా కొద్దిగా మనకు లేట్ అవుతూ ఉంది. తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పే స్కేల్ చేయడం, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి యూనియన్లు ఏవైతున్నాయో యూనియన్ అనుమతి అవి తప్పకుండా మరి మేము ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత ఏదైతే కూడైపోతుందో దాని తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారు కలిసి మనము ఆ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా తీన్మార్ మల్లన్నకు మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను కె హనుమంత్ ముదిరాజ్, సెక్రటరీ జనరల్ మరియు టీఎస్ఆర్టీసీ ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూ మరి అదేవిధంగా జాతీయ కార్యదర్శి ఏదైతే బీసీ సంక్షేమ సంఘం ఉంది, అందువలన నా తరఫు నుంచి కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మరి తీన్మార్ మల్లన్నకు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి.